వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం విజయవాడ, గన్నవరం, కేసనపల్లిలో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నాదెండ్ల మనోహర్ చే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా తెనాలిలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర అభివృద్ధితో పాటు తెనాలి నియోజకవర్గ అభివృద్ధికి ఆయన కృషి చేస్తారని పార్టీ శ్రేణులు, ప్రజలు, నాదెండ్ల అభిమానులు తమ యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాదెండ్ల మనోహర్ నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడనని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నాదెండ్ల మనోహర్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బుధవారం జరిగిన నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా పట్టణంలో భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని శివాజీ చౌక్, మార్కెట్, చిట్టాంజనేయ స్వామి దేవస్థానం తదితర ప్రధాన కూడళ్లలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రజలు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల సౌకర్యార్థం ఈ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. కాలం ఉంది, సత్వం ఉంది, అంతకన్నా అనేకమైనటువంటి శరాలు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ నారా లోకేష్ గారు, గింజరపు అచ్చన్ గౌరవనీయ విశ్వాసం, విధేయత చూపుతని, భయం గాని శాసనాలను అనుసరించి పరిశీలనకు వచ్చిన ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎంపిక చేయబడిన వారి పేర్లున పదవి మరియు రహస్య పరిరక్షణ స్వీకారం కోసం చదువుచున్నాను. గౌరవనీయ గవర్నర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ఎంపికైన వారిచే పదవి మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రివర్యు పేరు ఒక్కొక్కటి చదవటం జరుగుతుంది. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలించిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి
తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈనాటి ముఖ్యమంత్రి మరియు మంత్రివర్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అందరూ కూడా చూడాలని చెప్పేసి ప్రభుత్వం వారు ఆదేశించిన ప్రకారంగా మన పట్టణంలో 5 ముఖ్యమైనటువంటి చోట్ల ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి వీళ్ళందరి యొక్క సౌకర్యార్థమే వారు ముఖ్యమంత్రి గారి అలాగే మన శాసనసభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షించాలనేసి 5 చోట్ల స్క్రీన్లు ఏర్పాటు చేయాల్సాం. వాటి ద్వారా ప్రజలందరూ కూడా ఎవరికి అవకాశం లేదు, అలాంటి వారందరూ కూడా దీన్ని చక్కగా గమనిస్తున్నారు, వీక్షిస్తున్నారు. సో ఈ యొక్క సదవకాశాన్ని చక్కగా ఆనందిస్తున్నారనేసి నేను అనుకుంటున్నాను. అలాగే మేము కూడా ఇక్కడ ఉండే స్టాఫ్ అందరం కూడా మా యొక్క సెక్షన్స్ అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నాం. బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు ఈగల్ రెస్టారెంట్ వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో ఆయన కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ మరియు మిగతా మంత్రులకు అభినందనలు తెలియజేస్తూ బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కనిగంటి మురళీకృష్ణ, కాకుమాన ఉపేంద్ర, ఈదర శ్రీనివాసరావు, పావులూరి రాంబాబు, చాట్రగడ ఆంజనేయులు, ఎర్రగుంట్ల మహేష్, కాకుమాను నరేంద్ర, ఆలపాటి కిరణ్, మేడూరి భాస్కర్, తిరుమలశెట్టి సత్యనారాయణ, గుమ్మడి ప్రసాద్, గిరి తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు గారి నాయకత్వం. ఏమండి మురళి గారు, పూర్ణ గారు, రాంబాబు గారు, వైస్ ప్రసాద్ గారు 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నాడు ఆంధ్రప్రదేశ్కి ఒక దిశ చూపించడానికి ఏర్పాట్లన్నీ జరిగి పనులు జరుగుతున్న సందర్భంలో ఒక్క ఛాన్స్ అంటూ నిరంకుశుడికి అవకాశం ఇవ్వటం, అతను రాష్ట్రాన్ని మొత్తాన్ని రావణ కాష్టంలాగా కాల్చి బూడిద చేసే పరిస్థితుల్లో దాన్ని ఎదుర్కొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏకతాటిపైకి వచ్చి ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం అందరూ ఒకే మాట మీదగా నిలబడి పోరాడి రాష్ట్రాన్ని అతని బారి నుంచి కాపాడి ప్రజల బంగారు భవిష్యత్తు కోసం నేడు మరోమారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి. ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం, అంతకుముందు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే ప్రజావేదికతో జేసీబీలు ఉపయోగించి ప్రజావేదిక పడగొడితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే జేసీబీలు పెట్టి అమరావతిని బాగు చేయటం కోసం ఈరోజు అక్కడ ప్రక్షాళన మొదలేశారు. రాజధాని త్వరలోనే మనకి సింగపూర్, మలేషియా టైపులో మనకి రాజధాని ఏర్పడిద్ది అని చెప్పేసి ఈరోజు మనకి అనిపిస్తుంది. అట్లానే మన నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ గెలవగానే గంజాయి మీద ఉక్కుపాదం మోపారు. ఇక్కడ గంజాయి లేకుండా చేస్తానని ఆయన చెప్పి గంజాయిని స్మగ్లర్స్ని పట్టుకోవటం, అట్లానే రైతులకి సంబంధించి రేపు వాళ్ళకి పంటలకి అనుకూలంగా ఉండటం కోసం పంట కాలువలు మురుగు తీపిచ్చేసి శుభ్రం చేయటం. అంటే ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు, ఈ గవర్నమెంట్ మనకి పనిచేసే గవర్నమెంట్. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా కృష్ణా నదిలో అమరావతి ఇసుక పడవల యాజమాన్యం పడవలతో ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఇసుక పడవలు నిలిపివేయడంతో 5 ఏళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేసి పని కల్పించాలని కోరారు. మేము 2019 జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ 5 సంవత్సరాలు మేము ఖాళీగా ఉండిపోయాం. ఇక్కడ కనీసం 200 మంది పడవల మీద 1000 కుటుంబాలు ఆధారపడుతున్నాయి. గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం, కానీ మమ్మల్ని ఎవరో పట్టించుకున్న భాగ్యం లేదు. నూతనంగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం అయినా మా బాధలు తీర్చి మాకు జీవనోపాధి చూపిస్తుందని కోరుకుంటున్నాం. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. 200 పడవలు ఒక 500 మంది. అందరికీ ఎన్డీఏ కూటమి తరపున అందరికీ ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు అందరికీ శుభాకాంక్షలు. 2019 ఏప్రిల్ నుంచి ఇప్పుడు దాకా కూడా పడవలన్నీ కూడా అందరూ చాలా ఇబ్బంది పడ్డాం. అమరావతి అసోసియేషన్ తరపున పడవలు అనేది ఎక్కడ అసలుకి జగన్ గారు వచ్చేటప్పటికెళ్ళి ఒక పడవ కూడా మమ్మల్ని కృష్ణా నదిలో తిరగనీయలేదు. ఎంతోమంది అప్పులు చేసి వడ్డీలు కట్టలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక్కడ పడవలు కూడా కొంతమంది స్లాబ్ వేసుకున్నారు. ఐరన్ వచ్చేటప్పటికెళ్ళి అప్పులు బాధ తట్టుకోలేక ఎన్నో పడవలు వచ్చేటప్పటికెళ్ళి ఒక పడవ మీద వచ్చేటప్పటికెళ్ళి ఎంతో మంది కుటుంబాలు బతికేవాళ్ళు. ఒక మనిషి తరపున 3 ఉండేవాళ్ళు. దగ్గర 1000 మంది కుటుంబాలు వచ్చేటప్పటికెళ్ళి రోడ్డుని పడ్డారు. ఇప్పటికైనా గుర్తించి వచ్చేటప్పటికెళ్ళి మాకు ఈ ప్రభుత్వం వచ్చి రాగానే కొద్దిగా మా పడవలు కూడా మాకు పని కల్పించవలసిందిగా కోరుచున్నాము.
అందరికీ వచ్చేటప్పటికెళ్ళి ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు. పట్టణంలో సంబరాలు జరుపుకుంటున్న టీడీపీ శ్రేణులు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.